మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్, అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. సో మేము ఈ ఎప్పటి నుంచో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం కొరకు ఇంతకుముందు మేము ఆసనాలు వేస్తున్నాము, చూపిస్తున్నాను నేను. ఓకే, ఆ ఆసనాలను అంటే ఈ అంతర్జాతీయ యోగా దినం రోజే కాకుండా మనము మన యొక్క జీవన విధానంగా, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునే విధానంగా మనము ఈ యోగాను ప్రతిదినం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనము ఈ యోగ సాధన అనేది చేయడం వల్ల మన ఆరోగ్యం అనేది, మన జీవిత విధానం అనేది మారిపోతుంది. అయితే మనం ఏదైతే సాధించాలనుకుంటామో ఆ సాధించడానికి కావాల్సినటువంటి శక్తి మనకు యోగా వల్ల లభిస్తుంది. కాబట్టి ఎవరైనా ఒక 14 to 21 days మనము డైలీ ఏదైనా హ్యాబిట్ చేసినట్లయితే అది మనకి ఏమవుతుందంటే ఒక హ్యాబిట్గా మారిపోతుంది. అంటే ట్రై చేయండి. 14 to 21 అంటే 1 to 14 to 21 days మనం ఏదైతే ఒక పని రోజు చేస్తామో అది కంపల్సరీ మనకు ఒక హ్యాబిట్గా, ఒక అలవాటుగా మారిపోతుంది. అంటే నెక్స్ట్ డే చేయకపోతే మన తోచదు. కాబట్టి ఆ విధంగా ఒక అలవాటుగా మారిపోతుంది. కాబట్టి రోజు ఇలా యోగ సాధన అనేది చేయండి, మీ జీవితంలో ఒక భాగంగా మార్చుకోండి. దీనివల్ల మీ జీవితం అనేది మెరుగుపడుతుంది, అభివృద్ధి అవుతుంది. దీనివల్ల మన ఆరోగ్యం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది, మన స్టేట్ మరియు దేశం కూడా బాగుంటుంది. అంతర్జాతీయంగా మొత్తం ఇవాళ యోగా అనేది సాధన చేస్తున్నారు. అయితే ఇది ఒక గొప్ప విషయంగా మనము భారతదేశం సాధించినటువంటి గొప్ప విజయంగా మనం భావించవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో పరిచయం చేసినటువంటి యోగా ప్రపంచం మొత్తం మన భారతదేశాన్ని అనుకరించడం గొప్ప విషయం. సో దానికి మనం చేయాల్సింది, మనం ఈ పుణ్యభూమిలో పుట్టినాం కాబట్టి మనము ప్రపంచం మొత్తం యోగా చేయడం వల్ల మనం ఏమీ చేయకుండా ఇక్కడ ఈ పుణ్యభూమిలో మనం కూడా ఈ మన ఋషులు, మన పెద్దవాళ్ళు, మన ఎవరైతే ఈ అద్భుతమైనటువంటి యోగ విద్యను మనకు నేర్పించాలి. ఓకే, సో మనం కూడా అనుకరిద్దాం, మన యొక్క ఆరోగ్యాన్ని, మన కుటుంబాన్ని రక్షించుకుందాం. దీనికి కావాల్సింది మెయిన్గా ఒక సంకల్పబలం. ఆ సంకల్పబలం అనేది మనకు యోగా ఇస్తుంది. తర్వాత సేమ్ టైం మన జీవన విధానం అనేది, మన ఆహారపు అలవాటు అనేది కూడా మార్చుకున్నట్లయితే మనము ఈ యోగాతో పాటు మన యొక్క ఆరోగ్య పరిరక్షణ అనేది మనం కాపాడుకోగలం. సో చూడండి, నేను ఇవాళ మీకు ఇంకొక కొత్త 2-3 ఆసనాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనండి. సో ఒకసారి వన్స్ మోర్ మీకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చిన్న మెసేజ్ నాకు తోచినంత ఇచ్చాను. సో నెక్స్ట్ వీడియోలో చూడండి ఆసనం ఏ విధంగా వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆఫ్ మై ఛానల్. సో ప్లీజ్ do the subscribe, and then you will get regular videos from my channel. Okay, so it is helpful to you. Okay, then your family also. Please do the subscription. Okay, thank you.